హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో, ఆ గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పేసి మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, దాంతో పాటు ఇదే విధంగా పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే గవర్నమెంట్ జాబ్స్ గానివ్వండి, అప్డేట్స్ గానివ్వండి మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, మనందరికీ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్న పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఫోర్త్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో, ఫోర్త్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ఫోర్త్ మెరిట్ లిస్ట్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే, మీరు పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్తారండి. ఇక్కడ మీకు డొమైన్ కూడా కనిపిస్తుంది కదా! ఇండియన్ పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ అని చెప్పేసి. ఇది నేను మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ వెబ్‌సైట్‌కి వచ్చినట్లయితే కిందకి స్క్రోల్ డౌన్ చేసుకొని రండి. ఇక్కడ మీరు పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏపీ ఇంకా తెలంగాణ వాళ్ళు ఏదైతే ఫోర్త్ లిస్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఏపీ వాళ్ళైతే ఇక్కడ ఏపీ పక్కన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే సప్లిమెంటరీ లిస్ట్ 4 అని చెప్పేసి ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు పీడీఎఫ్ డౌన్‌లోడ్ అయితే అవుతుంది. దీంతో పాటే ఒకవేళ మీరు తెలంగాణ వాళ్ళు అయినట్లయితే మీరు ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ కిందన తెలంగాణ ఉంది చూసారా? సో, సింబల్ చూపిస్తాను. సో, తెలంగాణ. సో, తెలంగాణ మీద క్లిక్ చేస్తే మీకు సప్లిమెంటరీ లిస్ట్ 4 అని చెప్పేసి ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేస్తే మీకు తెలంగాణకు సంబంధించి ఫోర్త్ లిస్ట్ అయితే డౌన్‌లోడ్ చేస్తుంది. సో, పీడీఎఫ్ డౌన్‌లోడ్ అవుతుంది. ఆ పీడీఎఫ్‌లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక దాంతో పాటే మీకు 2023కి సంబంధించి ఏదైతే నార్త్ ఈస్ట్ సర్కిల్ సంబంధించి మణిపూర్ యొక్క సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. దాంతో పాటే ఇదైతే ఈస్ట్ సర్కిల్ సంబంధించి మణిపూర్ యొక్క సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. అంటే ఇక్కడ మణిపూర్ సంబంధించి ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో సో ఫస్ట్ ఫేజ్ అదే మనకు సంబంధించి ఫస్ట్ లిస్ట్‌లో ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో రిపోర్టింగ్‌లో డిస్‌క్వాలిఫై అయిపోయారో వాళ్ళందరికీ కూడా సెకండ్ లిస్ట్‌లో అయితే జాబ్స్ అయితే వచ్చాయి. సో, ఈ విధంగా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా నేను పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏదైతే థర్డ్ లిస్ట్ ఉంది కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక థర్డ్ లిస్ట్‌లో ఏపీలో ఉన్న థర్డ్ లిస్ట్‌ని చూద్దాం. సో, ఫోర్త్ లిస్ట్‌ని చూద్దాం. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మీకు పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ అయితే అవుతుంది. డౌన్‌లోడ్ అయిపోయి ఓపెన్ అయితే అయిపోతుంది. సో, మరి ఇందులో ఎలా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే, మీ యొక్క అప్లికేషన్ నంబర్ ఉంటుంది. సో, రిజిస్ట్రేషన్ నంబర్ అంటారు కదా! సో, రిజిస్ట్రేషన్ నంబర్‌ని పట్టుకోండి. రిజిస్ట్రేషన్ నంబర్ పట్టుకున్నప్పుడు దాన్ని టైప్ చేసుకోండి. టైప్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ ఒకటి నేను కాపీ చేసుకున్నాను. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్నా సరే ఇక్కడ ఈ సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైండ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, ఒక్కొక్క పీడీఎఫ్ టూల్‌లో ఒక్కొక్కళ్ళ దగ్గర ఉంటుంది. బట్ సెర్చ్ అనే ఆప్షన్‌ని సెర్చ్ చేసి ఇక్కడ మీరు ఆ నంబర్‌ని గాని పేస్ట్ చేసినట్లయితే, ఒకవేళ మీకు గాని జాబ్ వచ్చినట్లయితే ఇక్కడ ఆ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది హైలైట్ అవుతుంది. ఒకవేళ ఎలాంటి రిజిస్ట్రేషన్ నంబర్ హైలైట్ అవ్వలేదంటే, మీకు జాబ్ రాలేదని చెప్పేసి అర్థం. సో, ఎవరైతే మణిపూర్‌కి అప్లై చేసుకున్నారో, మణిపూర్ లిస్ట్‌లో కూడా చెక్ చేయండి. ఎవరైతే పోస్ట్ ఆఫీస్ సంబంధించి అప్లై చేసుకున్నారో, వాళ్ళు పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఫోర్త్ లిస్ట్‌లో చెక్ చేయండి. మరి ఇదే విధంగా పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏదైతే మనకి ఫోర్త్ లిస్ట్ వస్తుంది కదా! సో, ఫిఫ్త్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి మాట్లాడుకుందాం. సో, మీకు ఫిఫ్త్ లిస్ట్ అనేది డిసెంబర్ 10 టు డిసెంబర్ 20 లోపైతే వస్తుంది. ఓకేనా? సో, ఈ యొక్క ఫోర్త్ లిస్ట్‌లో ఎవరైతే సెలెక్ట్ అయిపోయారో వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఒక నిమిషం. సరే మళ్ళీ క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే పోస్ట్ ఆఫీస్ సంబంధించి డిపార్ట్మెంట్‌లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిపోయారో వాళ్ళందరికీ కూడా ఆహ్, సె ఎలా అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఓకేనా? సో, అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 27/11 అంటే మీకు ఈ నెల 27థ్ లోపు ఎవరైతే ఫోర్త్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా ఎళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేయించుకోవాలండి. మన యూట్యూబ్ ఛానెల్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి, ప్రొసీజర్ ఏంటి అని చెప్పేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక దీంతో పాటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ సో, ఒరిజినల్ సెట్స్, 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ పట్టుకొని రిలవెంట్ డాక్యుమెంట్స్‌తో పాటు వెళ్ళినట్లయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. సో, ఇక్కడ చిన్న లిస్ట్‌ని అనలైజ్ చేద్దాము. సో, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇక్కడ అందరికీ 100% ఉంది. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 10% దిగింది.